మనుగడ అస్తిత్వం కోసం చేస్తున్న చివరి పోరాటం అని కూడా పిలుస్తున్నారు. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఎంత మాట్లాడుకున్నా సరే పాకిస్తాన్ గురించి తక్కువే అవుతుందేమో. ఎందుకంటే ఎలాంటి హీనస్థితికి వచ్చిందంటే ఒక దేశం చాలా అద్భుతంగా పాలించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏమి ఉండదు. అప్పులు అప్పులు అప్పులు. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఎవరు ఎలా సచ్చినా పర్వాలేదు, మాత్రం మన రక్తదాహాలు తీర్చుకోవాలి. ఏమైనా అవకాశం వచ్చినప్పుడల్లా దొడ్డిదారిని భారత్లోకి చొరబడాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి. మనం అడుక్కు తిన్నా పర్వాలేదు, ఎదటోడు మాత్రం సుఖంగా ఉండకూడదు. ఇది పరిస్థితి. దేశంలో ఉన్న ఎవరైతే దేశ పౌరులు ఉన్నారో, దేశ ప్రజలు ఉన్నారో వాళ్ళకి మంచి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆ రకమైన ఆలోచనలు చేస్తున్నట్లుగా లేదు. ఎంత దారుణమైన విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పు పెట్టినాయి. బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? అరేబియా సముద్రంలో దొరికాడా? కాదు, పాకిస్తాన్లో నేల మీద దొరికాడు. ఎలా పెంచి పోషించారు ఉగ్రవాదుల్ని? ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఉగ్రవాదులు ప్రపంచాన్ని ఎవరు సప్లై చేస్తున్నారు? కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు కదా ఇవన్నీ కూడా. సో దాని మీద ఉన్నంత దృష్టి ప్రజల మీద లేకపోవడం. వాళ్ళు ఏం పాపం చేశారు? ఆ దేశంలో పుట్టడమే తప్ప వాళ్ళది హీనస్థితి. సరే, డబ్బులు ఉన్న వాళ్ళు పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడన్నా బతుకుతారు, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అవుతారు. కానీ వీళ్ళ పరిస్థితి అసీం మున్నీరు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా. అన్యాయంగా, దుర్మార్గంగా అతను అవలంబిస్తున్న వైఖరి వాళ్ళకి ఈరోజు శాపంగా మారినాయి. ఇక సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఉన్న సంబంధం వ్యూహాత్మక